ఓం శాంతి. మోక్షమును పొందటానికి చాలామంది మార్గాలు చెప్పారు. కానీ అందులో అత్యంత సహజమైనది బ్రహ్మకుమారి వారి సహజ రాజయోగము. ఈ కోర్సులో చెప్పే అంశములు: మానవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మానవ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి, 2 దేవుడు ఎవరు, దేవుడి యొక్క కర్తవ్యం ఏమిటి, 3 స్వర్గము నరకము అంటే ఏమిటి, స్వర్గ నరకములు ఎక్కడ ఏర్పడతాయి, 4 స్వర్గానికి పోవాలంటే ఏం చేయాలి. ఈ విషయముల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆత్మ పరిచయం. నిత్య వ్యవహారంలో మానవుడు ఎన్నోసార్లు నేను, నాది అనే పదములు వాడుతూ ఉంటాడు. ఈ పుస్తకం నాది, ఈ పెన్ను నాది అంటే నాది అనే పదం శరీరానికి సంబంధించినది. మరి నేను అనే పదం అర్థం ఏమిటి? నిజానికి ఈ నేను అను శబ్దము శరీరమునకు వేరైన ఒక చైతన్య శక్తియగు ఆత్మను సూచిస్తుంది. ఆత్మ శరీరంలో భ్రుకుటి మధ్య స్థానంలో ఉంటుంది. మానవ శరీరం పంచభూతాలతో తయారవుతుంది. పంచభూతాలు అనగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అలాగే ఆత్మ మనస్సు, బుద్ధి, సంస్కారములతో తయారవుతుంది. మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది, సంస్కారం ఆ ఆలోచనలకు కార్యరూపం చూపిస్తుంది. ఆత్మయే ఆలోచన శక్తి, నిర్ణయ శక్తి కలిగి ఉంటుంది. మానవ శరీరంలో ఆత్మకు మెదడుకు సంబంధం ఉంటుంది. మెదడుకు శరీరంలో అంతటా వ్యాపించి ఉన్న జ్ఞాననాడులకు సంబంధం ఉన్నది. ఆత్మలోనే మొదట సంకల్పం కలిగి మెదడు మరియు నాడుల ద్వారా వ్యక్తమవుతుంది. ఆత్మయే శాంతి లేక దుఃఖమును అనుభవిస్తుంది, నిర్ణయాలు తీసుకుంటుంది. మరి మానవ శరీరంలో ఆత్మ భ్రుకుటి మధ్య స్థానంలో ఉంటుంది అని తెలుసుకున్నాం. మరి ఆత్మ శరీరంలోకి ఎప్పుడు వస్తుంది? ఆత్మ శరీరంలోకి మాతృగర్భంలో 6వ నెలలో ప్రవేశిస్తుంది. ఆత్మ ప్రవేశించినాక పిండంలో కదలికలు గుర్తించడం జరుగుతుంది. ఆత్మ శరీరాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోతుంది? ఆత్మ శరీరం ఎప్పుడైతే పనికిరానిది అయినప్పుడు ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళిపోతుంది. మన శరీరంలో జరిగే ప్రతి సంతోషం, దుఃఖం ఆత్మకే అనుభవిస్తుంది. ఈ విషయంని మనం పక్కపటంలో డ్రైవరు కారు రూపంలో అర్థం చేయిస్తున్నారు. డ్రైవర్ ఆత్మ, కారు దేహము, మానవ శరీరము. డ్రైవర్ మంచి డ్రైవర్ అయినప్పుడు కారు సరైన మార్గంలో వెళుతుంది. అంటే ఆత్మ మంచి ఆత్మ అయినప్పుడు కారు, శరీరం సక్రమమైన పనులు చేస్తుంది. అలాగే ఆత్మ పతితమైనదైనప్పుడు శరీరం తప్పుడు కార్యములు చేస్తుంది. మనం ఇక్కడ ఆత్మ అంటే ఏమిటి
అది మానవ దేహంలో ఎక్కడ ఉంటుంది, ఆత్మ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు దేహాన్ని విడిచి వెళ్ళిపోతుంది అనే విషయాలు నేర్చుకున్నాము. ముల్లోకములు ఏవి? పక్క చిత్రంలో చూపించినట్లుగా ముల్లోకములు సాకార మనుష్యలోకము, సూక్ష్మ దేవతాలోకము, బ్రహ్మలోకము లేక పరలోకము. మొదటిది సాకార మనుష్యలోకము. సాకార మనుష్యలోకము 3 లోకములలో ఒకటి. జీవాత్మలన్నీ ఇక్కడ రక్తమాంసాలతో కూడిన స్థూల శరీరంతో వ్యవహరిస్తూ తమ తమ కర్మలకు తగిన ఫలితమును అనుభవిస్తూ జనన మరణ వలయములో చిక్కుకుంటాయి. ఈ లోకంలో సంకల్పం, ధ్వని మరియు కర్మ అనే 3 విషయాలు ఉంటాయి. సంకల్పం అనగా ఆలోచన చేయటం, ధ్వని అనగా మన మనసులో వచ్చిన ఆలోచనలని తెలియచేయటం, కర్మ అనగా పని చేయటం. ఈ విషయం ఎదురుగా ఉన్న త్రిలోకముల చిత్రమునందు తల్లకిందులుగా ఉన్న వృక్షాకారంగా చూపించబడినది. ఎందువలన అనగా జనన మరణాతీతుడు బీజరూపుడైన పరమాత్మ ఈ సృష్టి అనే వృక్షమునకు పైభాగమున ఉంటారు. రెండవది సూక్ష్మ దేవతాలోకము. ఈ మానవలోకం పైన సూర్యచంద్ర నక్షత్ర మండలములు దాటి తర్వాత ఒక సూక్ష్మమైన తేజోలోకం ఉంటుంది. ఇది జ్యోతిర్మయము. ఈ వెలుగు వెల్లువలో బ్రహ్మ, విష్ణు, శంకరులు వేరువేరు పురములు ఉంటాయి. ఈ దేవతలు శరీరములు ఆస్తి మాంసములతో కాక కేవలం ప్రకాశమూర్తులుగా ఉంటాయి. ఇక్కడ దుఃఖము కానీ అశాంతి కానీ ఉండవు. సంకల్పము, సైగలు, సంభాషణలు ఉంటాయి కానీ ధ్వని ఉండదు. మూడవ లోకం బ్రహ్మలోకము లేక పరలోకము. ఈ పురములన్నిటికీ పైన మరో లోకం ఉంటుంది. దానినే బ్రహ్మలోకము, పరలోకము, ముక్తిధామము, నిర్వాణధామము, శాంతిధామము అంటారు. ఈ దివ్యలోకమునందు అంతటా బంగారపు, ఎరుపు రంగుల కాంతిపుంజం వ్యాపించి ఉంటుంది. దీన్నే బ్రహ్మతత్వము అంటారు. దీనిలోని ఒక అంశమాత్ర భాగంలో జ్యోతిర్బిందు స్వరూపులైన ఆత్మలు ముక్తావస్థలో ఉంటాయి. ఇక్కడ విభిన్న మతధర్మములకు చెందిన వారు వారి వారి శాఖలతో కూడి ఉంటారు. వీటన్నిటికీ పైన నిత్యముక్తుడు, శుద్ధ చైతన్యమూర్తి, జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ ఉంటారు. ఈ లోకమునకు జీవాత్మలన్నీ కల్పాంతమున సృష్టి మహావినాశనం చెందిన తర్వాత తమ తమ కర్మఫలములు అనుభవించి పవిత్రులైన తదనంతరం చేరుకుంటాయి. ఇక్కడ మానవాత్మలు దేహబంధన, కర్మబంధన, జనన మరణాది బంధనములు మరియు వాక్కు, కర్మ, సంకల్పరహితులై ఉంటారు. ఈ లోకమునకు చేర్చగలవాడు ఒక్క పరమాత్మ తప్ప ఇతర గురువులెవ్వరకు సాధ్యం కాదు. పరలోకంలో ఉన్న ఆత్మలు సాకార మనుష్యలోకంలోకి వచ్చి జన్మలు తీసుకుంటాయి. ఒక ఆత్మ సాకార మనుష్యలోకంలో ఎక్కువలో ఎక్కువగా 84 జన్మలు తీసుకుంటాయి. తక్కువలో తక్కువగా 1 జన్మ తీసుకుంటాయి. ఇది పవిత్రత ఆధారముగా జన్మలు తీసుకుంటాయి. ఒక ఆత్మ పరలోకం నుంచి సాకార మనుష్యలోకమునకు వచ్చి జన్మలు తీసుకోవటం ప్రారంభిస్తే మానవుడు ఆత్మ దేహాన్ని వదిలినప్పుడల్లా వేరే దేహంలోకి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకుంటుంది. ఈ విధంగా 84 జన్మలు తీసుకుంటుంది. ఎప్పుడైతే సృష్టి మహావినాశనం జరుగుతుందో అప్పుడు ఆత్మలన్నీ మరలా
పరంలోకం లేక పరంధామమును చేరుకుంటాయి. దీన్నే ముక్తి అంటారు. నిరాకార పరమపిత పరమాత్మ పరిచయం. పరమాత్ముడు పరంధామంలో ఉంటారు. ఆయన అశరీరి. పరమాత్మకు స్థూల దేహం కానీ సూక్ష్మదేహం కానీ ఏమీ ఉండదు. పరమాత్ముడు అవినాశి. అవినాశి అనగా వినాశనం లేనివాడు. అలాగే మానవుని ఆత్మ కూడా వినాశనమని ఉండదు. మానవుడు ఎప్పుడైతే దేహం పనికిరానిదైనప్పుడు ఆ దేహమును వదిలి ఇంకొక దేహమును తీసుకుంటాడు. పరమాత్మ నిరాకారుడు అని అంటారు. దాదాపు అన్ని మతాల వారు భగవంతుణ్ణి నిరాకారుడని అంగీకరిస్తారు. నిరాకారుడు శబ్దమునకు అర్థము పరమాత్మకు ఏ విధమైన ఆకారం లేదనే చెప్తారు. కానీ పరమపిత పరమాత్మ మాత్రం ఆ అభిప్రాయం అజ్ఞానపూర్వకమైనదని చెప్పుచున్నారు. నిజానికి నిరాకారుడనగా పరమాత్మనకు మానవుల వలె స్థూల శరీరం కానీ దేవతల వలె సూక్ష్మ శరీరం కానీ లేదని, అశరీరి జ్యోతిర్బిందు స్వరూపుడని అర్థం. పరమాత్మ సర్వశక్తివంతుడు. సర్వశక్తివంతుడు అనగా పరమాత్మకు ఏ విధమైన వికారములు లేవు. మానవుడికి అశాంతి కలుగుటకు మూల కారణం పంచవికారములు. అవి ఏమిటనగా కామం, క్రోధం, లోభం, మోహం, అహంకారం. మనం పంచవికారాలను గురించి తెలుసుకుందాం. కామము అనగా కోరిక. మానవునికి పరమాత్మ కోరికలు ఉండకూడదని చెప్తున్నారు. కోరికలు ఉండకూడదు అంటే దాని అర్థం పని చేయవద్దని కాదు. ఫలితం మీద ఆపేక్ష లేని పని చేయాలి కానీ ఫలితాన్ని ఆశించి పని చేయకూడదు. రెండవ వికారం క్రోధము అనగా కోపము. మనిషికి ఉండకూడని లక్షణం ఏమిటంటే క్రోధం ఉన్న మనుషులు విచక్షణ కోల్పోయి సంబంధాలు చెడిపోతూ ఉంటాయి. అందువల్ల మనిషికి ఉండకూడని అతి ముఖ్యమైన వికారం క్రోధం. మూడవ వికారము లోభము అనగా భౌతిక సంపద మీద ఉన్న అత్యాశ. మనిషికి ఉండకూడని అతి ముఖ్యమైన వికారము లోభం వల్ల మానవుడు విచక్షణ మరచి అన్ని పాపాలు చేయుచు సంపాదన కూడబెడుతూ ఉంటాడు. దీనివల్ల ఆత్మ పతితమైపోయి అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. మోహము అనగా మితిమీరిన ప్రేమ. ఒక ఆత్మకు ఎప్పుడూ కూడా ఇంకొకరిని ఆత్మలుగా చూడాలి. అంతేగాని దేహంగా చూసినచో దాన్నే మనం ప్రేమ అంటాము. అందుకని ఏ దేహాన్నైనా ఆత్మరూపంలో చూసి మనం మోహం అనే అవగుణమును తొలగించుకోవాలి. అహంకారము అనగా నేనే గొప్పవాణ్ణి అనే భావన. ఈ 5 వికారాలని కలిపి పంచవికారాలు అంటారు. పరమాత్మ
సర్వశక్తివంతుడు అనే మాటకు అర్థం అతనికి ఏ విధమైన వికారములు లేవు. పరమాత్మ ఆనందపయోనిధి. ఆనందపయోనిధి అనే మాటకు అర్థం పరమాత్మ ఆత్మలన్నిటికీ ఆనందమును పంచుతూ ఉంటాడు. అది ఏ విధమైన ఆనందం? పరమాత్మ ఆత్మలకు 21 జన్మల స్వర్గాన్ని ఇస్తూ ఉంటారు. దానివల్ల అందరికీ పరమాత్మ ఆనందం కలుగజేస్తారు. పరమాత్ముని యొక్క దివ్య కర్తవ్యం ఏమిటనగా, ఎప్పుడైతే లోకము పతితమైనది అయినప్పుడు అనగా పాపం పెరిగిపోయినప్పుడు పరమాత్మ భూమి మీద ఒక మానవ శరీరాన్ని తీసుకొని జ్ఞానమును బోధిస్తారు. ఆ జ్ఞానముని ఫాలో అయిన వాళ్ళు స్వర్గానికి చేరుకుంటారు. ఇది పరమాత్ముని దివ్య కర్తవ్యం. మనం ఎప్పుడైతే కష్టం కలిగినప్పుడు మనం భగవంతుణ్ణి కష్టాలు తీర్చమని ప్రార్థిస్తూ ఉంటాము. కానీ మానవునికి ఏర్పడిన కష్టాలను తీర్చటం భగవంతుడి యొక్క కర్తవ్యం కాదు. భగవంతుడి యొక్క అతి ముఖ్యమైన కర్తవ్యం ఎప్పుడైతే లోకంలో పాపం పెరిగిపోయినప్పుడు ఆ లోకాన్ని నాశనం చేసి కొత్త లోకాన్ని సృష్టించటం భగవంతుడి యొక్క కర్తవ్యం. సర్వాత్మలకు పిత నిరాకార పరమాత్మ. మన వారు హిందూ, ముస్లిం, సిక్కు బాయ్ బాయ్ అని నినాదాలు ఇస్తారు. కానీ వీరంతా సోదరులు ఎలా అయ్యారు? వీరందరికీ తండ్రి ఎవరు? దీనికి సమాధానం ఎవరికీ తెలియదు. దేహరూపంలో చూసినప్పుడు తల్లిదండ్రులు వారికి వేరువేరుగా ఉన్నప్పుడు అందరూ సోదరులు ఎలా కాగలగరు? ఆత్మదృష్టితో చూసినప్పుడు మాత్రమే పరమాత్ముని సంతానమగుట చేత సోదరులగుట సంభవిస్తుంది. ఇక్కడ ఆత్మలందరికీ తండ్రి నిరాకార పరమాత్మ. ప్రపంచంలో ఉన్న వారందరూ నిరాకార పరమాత్మనే పూజిస్తున్నారు. కానీ వారికి పరమాత్మను పూజిస్తున్నామనే విషయం తెలియదు. హిందువులలో దేహం లేని దేవుడు ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం శివుడు. శివుడు లింగం రూపంలో పూజింపబడుతుంటాడు. అందరూ శివుడు, శంకరుడు ఒక్కరే అనుకుంటారు. కానీ శివుడు, శంకరుడు వేరు. శివుడికి దేహం ఉండదు, కానీ శంకరునికి దేహం ఉంటుంది. రాముడు ఈశ్వరుని పూజించిన స్థలమును రామేశ్వరము అని అంటారు. అలాగే పశుపతినాథుడు అనగా శ్రీకృష్ణుడు పూజించిన స్థలమును పశుపతినాథ్ అనే స్థలంలో చూపిస్తారు. ముసల్మాన్లు తీర్థయాత్రా స్థలమగు మక్కాలో కూడా లింగాకారంలో ఉన్న సంఘ్య అశ్వద్ అనే శిల కలదు. దీనిని ముసల్మాన్ యాత్రికులు ఎంతో ప్రేమ గౌరవంతో ముద్దు పెట్టుకుంటారు. దీనిని ఇబ్రహీం మరియు మహమ్మద్ స్థాపించారని వారి ఉద్దేశం. కానీ ఈనాటి వరకు విగ్రహారాధనను తిరస్కరించే తమ మతంలో ఈ అంశం ఎలా ప్రవేశించిందో, ఆ ఆచారమునకు మూలమేదో వారికి తెలియదు. ఇటలీలోని రోమన్ క్యాథలిక్కులు చాలామంది శివలింగము లాంటి ఒక ప్రతిమను తమ పద్ధతిలో పూజిస్తారు. క్రైస్తవ మతస్థాపకుడైన జీసస్, సిక్కు మతస్థాపకుడైన నానక్ భగవంతుని ఒక నిరాకార జ్యోతిగానే భావించారు. యూదు మతస్థులు పరమాత్ముణ్ణి యెహోవా అంటారు. జపాన్లో బౌద్ధులు కూడా
ఇదే ఆకారపు ప్రతిమను ఎదురుగా నిలుచుకొని ధ్యానిస్తారు. ఈ విధంగా ప్రపంచంలో ఉన్న అందరూ కూడా నిరాకార పరమాత్మను పూజిస్తున్నారు. సృష్టి చక్రము. సృష్టి చక్రం అనగా ఒక కల్పము. కల్పము అనగా 5000 సంవత్సరములు. సృష్టిలో 4 యుగములు ఉంటాయి. అవి సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. ప్రతి యుగం 1250 సంవత్సరములు కలిగి ఉంటుంది. 4 యుగములను కలిపి ఒక కల్పము అంటారు. సత్యయుగం 1250 సంవత్సరాలు ఉంటుంది. అక్కడ లక్ష్మీనారాయణులు పరిపాలిస్తారు. సత్యయుగంలో అఖండమైన అత్యంత సుఖ సంపన్నమైన లక్ష్మీనారాయణుల రాజ్యపాలన ఉంటుంది. ఆ కాలంలో పాలు, నెయ్యి నదులుగా ప్రవహిస్తాయి. సింహము, ఆవు ఒకే రేవున నీరు త్రాగుతాయి. భారతదేశములో ఉన్నవారు అందరూ ఆరోగ్యవంతులుగాను, శాశ్వత ధనాఢ్యులుగాను, సుఖవంతులుగాను ఉండేవారు. కామ క్రోధాది వికారములు, హింస, అశాంతి, దుఃఖము నామమాత్రమునకైనా లేవు. ఆ సమయంలో భారతదేశమును స్వర్గము అనేవారు. ఆ కాలంలో ప్రజలందరూ జీవన్ముక్తులు, పూజ్యులు. జీవన్ముక్తి అనగా అర్థము సృష్టి వినాశనాంతరం ఆత్మలన్నీ పరంధామమునకు చేరుకుంటాయి. దీనినే ముక్తి అంటారు. జీవన్ముక్తి అనగా ఒక పరంధామమును చేరిన ఆత్మ సత్యయుగంలో జన్మ తీసుకుంటే దానినే జీవన్ముక్తి అని అంటారు. త్రేతాయుగంలో సీతారాముల పాలన ఉంటుంది. ఈ యుగం 1250 సంవత్సరాలు ఉంటుంది. వారి రాజ్యపాలనలో భారతదేశం మహిమాన్వితమై ఉన్నది. సత్యత్రేతాయుగంలో పరిపాలించిన ఆది సనాతన దేవీ దేవతా ధర్మ వంశమే ఈ సృష్టి వంశమునకు, వృక్షమునకు కాండము, మూలము కూడా. దీని నుండి కాలాంతరమున అనేక ధర్మ సంబంధమైన శాఖలు వచ్చినవి. సత్యయుగం 1250 సంవత్సరాలు, త్రేతాయుగం 1250 సంవత్సరాలు, రెండు కలిపి 2500 సంవత్సరాలు. దీనినే మనం స్వర్గము అంటారు. తరువాత ద్వాపర యుగం స్టార్ట్ అవుతుంది. ద్వాపర యుగంలో ఇబ్రహీం ద్వారా ఇస్లాం ధర్మం, బుద్ధుని ద్వారా బౌద్ధ ధర్మం, క్రీస్తు ద్వారా క్రైస్తవ ధర్మం స్థాపించబడతాయి. ఆ 4 ముఖ్య ధర్మపితలే ప్రపంచం నాటకమునకు ముఖ్య నటులు. వీరి ధర్మ గ్రంథములే ముఖ్య శాస్త్రములు. వీరే కాక సన్యాస ధర్మ స్థాపకుడైన శంకరాచార్యులు, ముసల్మాన్ ధర్మ స్థాపకుడైన మహమ్మద్దు, సిక్కు మత స్థాపకుడైన నానక్ కూడా విశ్వనాటకమున ముఖ్య నటులే. అయినను మొదట పేర్కొన్న 4 ధర్మములే విశ్వనాటకమునకు ఆధారము. ఈ అనేక మతాంతరముల వలన ద్వాపర కలియుగములందు అంతఃకలహములు, దుఃఖములు విజృంభిస్తాయి. కలియుగ అంతమున ధర్మం పూర్తిగా నశించినప్పుడు, అనగా విశ్వమునందు మొట్టమొదటిదైన దేవీ దేవతా ధర్మము చాలా క్షీణించి మానవులు అత్యంత పతితులైనప్పుడు, ఈ సృష్టి నాటకర్త మరియు దర్శకుడైన పరమపిత శివ పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ శరీరమునందు స్వయంగా ప్రవేశించి అతని ద్వారా ముఖవంశీయురాలైన బ్రహ్మకుమారి సరస్వతి ఇతర బ్రాహ్మణులను రచిస్తారు. వీరి ద్వారా మరలా
అలౌకికమైన మాతాపితా రూపంలో జ్ఞానోపదేశం చేసి ముక్తి జీవన్ముక్తిని ప్రసాదిస్తారు. అందువలన ప్రజాపిత బ్రహ్మ జగదంబ సరస్వతే ఈ సృష్టి నాటకంలో నాయకులు. వీరి ద్వారానే పరమాత్మ పుడమిపై స్వర్గస్థాపన గావిస్తారు. సత్యయుగంలో 1250 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ సూర్యవంశరాజులు పరిపాలిస్తారు. ఇక్కడ ఆత్మలన్నీ 16 కళల సంపూర్ణులు. 16 కళల సంపూర్ణులు అనగా సర్వశక్తివంతులు. అంటే వారికి ఏ విధమైన వికారములు ఉండవు. వికారములు అనగా కామ క్రోధ లోభ మోహ అహంకారములు. ఇక్కడ ఒక ఆత్మ 8 జన్మలు తీసుకుంటుంది. సత్యయుగం ప్రారంభంలో జనాభా 9 లక్షల మంది ఉంటారు. సత్యయుగం చివరికి జనాభా 3 కోట్ల మందికి చేరుకుంటారు. మనకి దేవతలు ఎంతమంది? 3 కోట్ల మంది. అంటే మనం పరమాత్మని మర్చిపోయి సత్యయుగంలో జన్మించిన వారిని మనం ఇప్పుడు పూజిస్తున్నాం. తరువాత సత్యయుగం తరువాత త్రేతాయుగం ప్రారంభమవుతుంది. త్రేతాయుగం 1250 సంవత్సరాలు కలిగి ఉంటుంది. ఇక్కడ ఆత్మలు 14 కళల సంపూర్ణులు. సత్యయుగంలో 16 కళలు కలిగిన ఆత్మ త్రేతాయుగంలో 14 కళల మాత్రమే కలిగి ఉంటారు. అందుకని ఇక్కడ ఒక ఆత్మ 12 జన్మలు తీసుకుంటుంది. ఇక్కడ శ్రీరాముడు సీత పరిపాలిస్తారు. వీరిది చంద్రవంశము. దీనినే క్షత్రియ ధర్మము అని అంటారు. ద్వాపర యుగం త్రేతాయుగం తర్వాత ప్రారంభమవుతుంది. ఇక్కడ 1250 సంవత్సరాలు కలిగి ఉంటుంది. ఇక్కడ ఆత్మకు 8 కళలు మాత్రమే ఉంటాయి. త్రేతాయుగంలో 16 కళలు కలిగిన ఆత్మ ద్వాపర యుగంలో 8 కళలు మాత్రమే కలిగి ఉంటుంది. అనగా సగం కళలు తగ్గిపోతాయి. అందుకనే మానవుడు ద్వాపర యుగం నుంచి పరమాత్మను మరిచిపోయి సత్యయుగ దేవతలకు పూజలు ప్రారంభిస్తాడు. ఇక్కడ 21 జన్మలు ఆత్మ తీసుకుంటుంది. దీనినే వైశ్యవర్గము అని అంటారు. కలియుగం 1250 సంవత్సరాలు కలిగి ఉంటుంది. ఇక్కడ ఆత్మకు 2 కళలు మాత్రమే ఉంటాయి. సత్యయుగంలో 16 కళలు కలిగిన ఆత్మ కలియుగానికి 2 కళలు మాత్రమే కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక ఆత్మ 42 జన్మలు కలిగి ఉంటుంది. ఇక్కడ శూద్రవర్ణం వారు పరిపాలిస్తారు. కలియుగంలో ఆత్మ 2 కళల పవిత్రతే కలిగి ఉన్నందువల్ల ఇక్కడ చెట్లకి సాధువులకి పూజలు చేస్తూ ఉంటారు. తరువాత ఎప్పుడైతే లోకం కలియుగం చివరిలో అతి పతితమవుతుంది, అంటే పాపం పెరుగుతుంది, అప్పుడు నిరాకార పరమపిత పరమాత్మ ఒక వృద్ధ దేహమును తీసుకొని ఆ దేహము ద్వారా చెప్పిన జ్ఞానమునే మనం ఇప్పుడు వింటున్నాము. ఇప్పుడు కలియుగం ప్రథమ పాదంలో లేదు, అంతిమ దశలో ఉన్నది. ఈ కలియుగం అతి త్వరలో మహావినాశనమై సత్యయుగం రానున్నది. కానీ చాలామంది కలియుగం పూర్తి కావటానికి ఇంకా కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని,
శాస్త్రాలనుసారం సృష్టి మహావినాశనమగుటకు చాలా కాలం పడుతుందనే అంటారు. ఇప్పుడు కలియుగం ఇంకా బాల్య దశలోనే ఉన్నదని వారి భావన. కానీ పరమాత్మ ఇప్పుడు కలియుగం వృద్ధాప్యం నందున్నది, సృష్టి మహావినాశన గడియ సమీపించినది అని తెలియజేస్తున్నారు. కామ క్రోధ లోభ మోహ అహంకారములనే చితిలో మానవులు తగలబడిపోతున్నారు. ఇక మహావినాశనం కొరకు ఆటం బాంబులు, మిసైల్స్ సిద్ధంగా ఉన్నవి. అయినప్పటికీ మహావినాశనం చాలా దూరంలో ఉన్నదని భావించిన వారు ఘోర అజ్ఞానంలో కుంభకర్ణుని నిద్రలో మునిగిపోయినట్లే. ఆ భావన కలిగిన వారు తమ అకల్యాణమును తామే కోరుకున్నట్లు అవుతుంది. అటువంటి వివేకహీనులు పరమపిత పరమాత్మ అవతరించి జ్ఞానామృతమును పంచుచుండగా దాన్ని గ్రహింపలేరు. ఇప్పుడు పరమాత్మ శివుని పావనమైన సత్యయుగ దేవతా సృష్టి పునఃస్థాపన ప్రారంభమైనది. కరుణసాగరుడగు పరమపిత మానవుని దేవతగా, అపవిత్రుని పవిత్రునిగా మార్చుచున్నారు. ఇప్పుడు వారి ద్వారా సహజరాజయోగము, జ్ఞానము అను అమూల్య విద్యలను నేర్చుకొని జీవితమును పావనముగాను, సత్యప్రధానముగాను, ఆనందమయముగాను చేసుకునే తీవ్ర పురుషార్థం గావించాలి. మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం. సృష్టి చక్రములో కలియుగము, సత్యయుగం మధ్య సంగమయుగం ఉంటుంది. ఈ సంగమయుగంలో పరమాత్మ మానవ దేహంలోకి వచ్చి ఈ జ్ఞానమును నేర్పుతారు. వర్తమాన సమయంలో మానవ జీవితం చాలా విలువైనది. ఈ సంగమయుగంలోనే అతడు పురుషార్థం గావించి వజ్ర సమానమైన సద్గతిని సంపాదించగలడు. ఈ జన్మలోనే అతడు విశ్వ యజమానిగా అయ్యే ప్రయత్నం సాధించగలడు. కానీ నేటి మానవులకు తన జీవిత లక్ష్యం తెలియనందువల్ల పురుషార్థమునకు బదులు విషయ వికారములకు లోనై అల్ప సుఖాల వెనుక పరిగెత్తుతూ సమయమును వ్యర్థం చేస్తున్నారు. పక్క చిత్రంలో మానవ జీవిత లక్ష్యము ముక్తి లేదా వైకుంఠమునందలి సంపూర్ణ సుఖశాంతి సంపన్నులైన శ్రీలక్ష్మీనారాయణలో పదవి పొందుటయే అని చూపబడినది. ఇదే అమర పదవి. అక్కడ అకాల మరణాలు ఉండవు. వారిది కాంచనకాయము, వారి ఖజానా అక్షయ పాత్ర. కావున్నే ఎవరైనా చనిపోయినప్పుడు వారు స్వర్గస్థులైనారని వైకుంఠమును జ్ఞాపకం చేసుకుంటాము. ఈ సర్వోత్తమమైన ఈశ్వరీయ విద్యను అభ్యసించుటకు ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విద్యాలయమును పరమపిత పరమాత్మ స్థాపించారు. కానీ స్త్రీ పురుషులంతా తమ గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా ప్రతిరోజు 1-2 గంటలు తమ భావి జన్మాంతరముల కళ్యాణార్థమై ఈ సర్వోత్తమ సహజ శిక్షణను పొందాలి. ఈ విద్య నేర్చుకొనుటకు ఎలాంటి రుసుము లేదు. కావున పేదవాడు కూడా దీనిని పొంది వైకుంఠ సౌభాగ్యం నిర్మించుకోగలడు. ఈ విద్య స్త్రీ పురుష జాతి మత కుల భాష వయోభేదము లేక ప్రతివారు అభ్యసించవచ్చును. ఆత్మిక దృష్టితో మనమందరం పరమాత్ముని ప్రియ సంతానం కదా. ఇప్పుడు లేకున్నా మరెప్పుడూ లేదు. ఈ జన్మయే అందరికీ అంతిమ జన్మ. అమూల్యమైన ఈ సదావకాశమును పోగొట్టుకొని పురుషార్థం చేయకపోతే మరెప్పుడూ సాధింపజాలము. ఎందుకంటే జ్ఞానసాగరుడగు పరమాత్మ ద్వారా బోధింపబడిన ఈ గీతా జ్ఞానం కల్పమంతట్లో ఒకే ఒక్కసారి పురుషోత్తమ సంగమయుగంలోనే లభిస్తుంది. జీవితమును కమల పుష్ప సమానంగా చేసుకొని విధానము. ప్రేమ, ఆప్యాయత, స్నేహం లోపించుట చేతనే
ఈనాటి మానవులకు ఇల్లు ఇల్లులాగా అనిపించుటలేదు. స్వల్ప కారణముల చేత కూడా అశాంతితో గృహ వాతావరణం కలుషితమవుతున్నది. మానవులలో నీతి నిజాయితీలు విశ్వాసము సన్నగిల్లినవి. నైతిక విలువలు పూర్తిగా పతనమైపోయినవి. కార్యాలయములో కానీ పరిశ్రమలో కానీ ప్రతి చోట మంచి సంబంధములను ఏర్పరచుకొని కలిసిమెలిసి వ్యవహరించవలసిన అవసరం ఈనాడు చాలా ఉన్నది. నేటి మానవులకు మనోబలం చాలా అవసరం. దీనికి యోగం చాలా సహాయపడును. బ్రహ్మకుమారి కుమారులు ఇతరులకు శాంతి మార్గమును చూపించుట ఒక సేవగా తమ కర్తవ్యంగా భావిస్తారు. శాంతి పవిత్ర జీవిత ఫలమని, పవిత్రత శాంతి కొరకు పరమపిత పరమాత్మను తెలుసుకొని అతనితో మానసిక సంబంధం ఏర్పరచుకొనుట చాలా అవసరమని బ్రహ్మకుమారి కుమారులు బోధిస్తున్నారు. అందువలనే ఇతరులను రాజయోగ కేంద్రమునకు ఆహ్వానిస్తారు. అసట వారికి రాజయోగాభ్యాసం గురించి, కమల పుష్ప సమానంగా జీవితమును చేసుకునే విధానం గురించి జ్ఞానోపదేశం గావిస్తారు. దివ్య జ్ఞానం వలన విషయ వికారములను విడిచి నిమిత్త మాత్రంగా దివ్య గుణాధరణ చేస్తారు. దీనికి కావలసిన మనోబలం యోగం వలననే లభిస్తుంది. ఈ విధంగా మానవుడు తన జీవితమును కమల పుష్ప సమానంగా మార్చుకునే యోగ్యతను సంపాదించుకోవచ్చు. కమల పుష్పం యొక్క విశేషత, అది నీటిలో ఉంటూనే నీటిని తన కంటనీయదు. తామరతుడు, ఆకులు మొదలైనవన్నీ నీటిలోనే ఉంటాయి. కానీ కమల పుష్పం మాత్రం వీటన్నిటికీ అతీతంగా ఉంటుంది. ఇదే విధంగా మనం కూడా బంధుమిత్రాదుల మధ్య ఉన్నప్పటికీ వారి యందు వ్యామోహం లేకుండా ఉండాలి. గృహస్థ జీవితంలో ఈ విధంగా ఉండాలంటే అసంభవం అని కొందరి భావన. కానీ హాస్పిటళ్లలో నర్సులు ఎంతోమంది పిల్లలను పెంచుతూ కూడా వారిపై ఏమాత్రం మోహం లేకుండా తమ విధిని నిర్వర్తిస్తారు. అలాగే మనం కూడా ఇతరులను వీరందరూ పరమపిత పరమాత్ముని సంతానం అనే ఆత్మిక దృష్టితో చూడాలి. రాజయోగమునకు ఆధారము మరియు విధానము. సంపూర్ణ స్థితిని పొందుటకు, త్వరగా ప్రాప్తించుటకు మానవుడు నిరంతర రాజయోగాభ్యాసన సాధన చేయాలి. నడుస్తూ, మాట్లాడుతూ, సమస్త వ్యవహారములను చేస్తూ కూడా పరమాత్మ స్మృతిలో ఉండటం ముఖ్యము. నిరంతర యోగం వలన చాలా లాభాలున్నాయి. దీని వలన సర్వోత్తమ స్థితి ప్రాప్తించే అవకాశం ఉన్నది. కానీ ప్రత్యేకంగా కొంతసేపు కూర్చొని కూడా అభ్యాసం చేయాలి. ఇందువలననే చిత్రంలో పరమాత్మను ధ్యానించే సమయంలో తన బుద్ధిని అన్ని వైపుల నుండి మరల్చుకొని ఒకే ఒక్క జ్యోతిర్బిందు శివ పరమాత్మ మీద కేంద్రీకృతం చేసినట్లు చూపబడింది. చంచలమైన మనస్సు కామక్రోధాది వికారముల వైపు, శాస్త్రములు, గురువుల వైపు పరుగు తీస్తుంది. కానీ అభ్యాసం ద్వారా మనం దీనిని ఒకే ఒక పరమాత్మను స్మృతి యందు సంలగ్నం చేయాలి. కావున దైహికమైన సమస్త సంబంధములను మరచి ఆత్మస్వరూప స్థితితో బుద్ధి యందు జ్యోతిర్బిందు పరమాత్మతో స్నేహయుక్తమైన స్మృతిలో ఉండుటయే వాస్తవిక యోగము. ఇది సృష్టంగా చిత్రమునందు చూపించబడింది. చాలామంది యోగం అతి కష్టమని భావిస్తారు. వాస్తవంగా యోగము చాలా సహజమైనది. పిల్లవానికి తన శారీరక తండ్రి ఏ విధంగా స్వతహా సిద్ధంగా సహజముగా జ్ఞాపకం ఉంటాడో అలాగే ఆత్మిక పిత పరమాత్మను కూడా నిరంతరం స్మరించాలి. ఈ అభ్యాసం కోసం నేను ఆత్మను, జ్యోతిర్బిందు స్వరూపుడైన పరమాత్మ అవినాశి సంతానమును. ఆ పరమాత్మ బ్రహ్మలోక నివాసి. అతడు శాంతి సాగరుడు, ఆనంద పయోనిధి, ప్రేమ వారధి, సర్వశక్తివంతుడు అని ఈ విధంగా మననము చేయుచు మనస్సును బ్రహ్మలోకంలోని పరమపిత పరమాత్మపై లగ్నం గావించి పరమాత్మ దివ్య గుణములను
దివ్య కర్తవ్యములను ధ్యానించాలి. ఈ విధంగా స్మృతిలో ఉన్నప్పుడు సంసారిక సంబంధములు, వస్తువులు మనల్ని ఆకర్షించలేవు. పరమాత్మ ప్రబోధించే జ్ఞానంపై ఎంత నిశ్చయం ఏర్పడితే అంతగా సంసార సంబంధమైన ఆలోచనలు, లౌకిక వాసనలు దూరమవుతాయి. ఆ స్థానంలో మన స్వరూపం పరమాత్మ గుణములతో కూడిన దివ్యానుభూతి కలుగుతుంది. రాజయోగమునకు నియమములు. యోగం అనగా పరమాత్మునితో ఆత్మిక సంబంధం కలిగించుకొనటం. ఎందుచేతనంటే ఆత్మకు శాంతి, ఆనందం, పవిత్రత, శక్తి మొదలైన దివ్య గుణములు పరమాత్మ నుండి పిత్రార్జితంగా సంక్రమిస్తాయి. రాజయోగమునకు నియమములు. వీనిలో మొదటి నియమము బ్రహ్మచార్యము లేక పవిత్రత. యోగి శారీరక సౌందర్యం చేత కానీ విషయభోగముల చేత కానీ ఆకర్షింపబడుడు. అతడు దృక్పథము దివ్య పరివర్తన కలిగి ఉంటుంది. అతడు ఆత్మ సౌందర్యానికే ప్రాధాన్యతనిస్తాడు. అతని జీవితం బ్రహ్మచర్యం అను మాటకు సరి అయిన వ్యాఖ్యానం వలె ఉంటుంది. కావున అతడు అందరినీ సోదరాభిమానంతో చూస్తూ ఆత్మిక ప్రేమకు సంబంధించిన ఆనందమును అనుభవిస్తాడు. రెండవ నియమం సాత్వికాహారం. ఆహారం యొక్క ప్రభావం మానవునిపై బలముగా పడుతుంది. కావున యోగి మాంసము, గ్రుడ్లు, మత్తు పదార్థములు, పొగాకు మొదలైనవి సేవించరాదు. అతడు ధర్మవిరుద్ధమైన సంపాదనతో శరీరమును పోషించుకొనడు. మొదట భగవంతునికి నివేదించిన తరువాత ప్రసాద రూపంలో ఆహారమును స్వీకరిస్తాడు. భగవంతుని ద్వారా స్వీకరింపబడే ఆ పవిత్ర ఆహారము మనస్సునకు శక్తిని, పవిత్రతను సమకూరుస్తుంది. మూడవ ముఖ్య నియమం సత్సంగము. సాంగత్య ప్రభావమును గుర్తుంచుకొని యోగి సదా పరమాత్మను సాంగత్యమునే కలిగి ఉంటాడు. దుర్జన సాంగత్యం, అశ్లీల సాహిత్యము, దురాలోచనలు మొదలగు వాటిలో తన సమయం వ్యర్థపరచడు. అతడు పరమాత్మతో నిరంతర స్మృతి యందు నిమగ్నమై ఉంటాడు. నాలుగవ ముఖ్య నియమం దివ్య గుణములు. వినయము, సంతోషము, హర్షితముఖత, గంభీరత, అంతర్ముఖత, సహనశీలత మొదలగు దివ్య గుణములు యోగమునకు ముఖ్య ఆధారములు. యోగి తన నిత్య జీవితంలో అన్ని మంచి కార్యములు చేయాలి. చెడు కార్యములు ఎల్లప్పుడూ చేయకూడదు. పరమాత్మ మనకి మంచి చెడుల మధ్య తారతమ్యమును తెలియచేస్తున్నారు. మంచి పని అనగా మనం చేసే పని వల్ల ఇతరులకి ఏ విధమైన బాధ కలగకపోవటమే మంచి పని. చెడు పని అనగా మనం చేసే పని వల్ల ఇతరులకు బాధ కలిగితే అది చెడు పని. అందువలన ఎప్పుడూ కూడా ఇతరుల మనసులకు బాధ కలిగే విధంగా ప్రవర్తించకూడదు. రాజయోగం ద్వారా అష్టశక్తుల ప్రాప్తి. రాజయోగాభ్యాసం చేత పరమాత్ముని యందు మనసు లగ్నము చేయుట చేత శాశ్వత సుఖశాంతులు లభించుటయే కాక అనేక విధములైన ఆధ్యాత్మిక శక్తులు కలుగుతాయి. వీటిలో 8 చాలా ముఖ్యమైనవి. మొదటిది సంకీర్ణ శక్తి. మనం ఎప్పుడైనా తాబేలు దగ్గరికి వెళ్ళినప్పుడు అది తన అవయవాలను తన ఇష్టానుసారం లోపలకు ముడుచుకుంటుంది. మనం దూరంగా వెళ్ళినప్పుడు అది అవయవాలను బయటికి తీసి నడుస్తుంటుంది. అలాగే రాజయోగి తన సంకల్పానుసారం తన కర్మేంద్రియాలతో కర్మ చేయగలడు. లేదా అంతర్ముఖుడై అనంతమైన శాంతి అనుభవించగలడు.
ఈ ప్రకారమైన ఆత్మస్వరూప స్థితిలో ఉండుట చేత అతడు మాయకు ఏమాత్రం లోబడడు. రెండవ శక్తి సమీకరణ శక్తి. ఈ ప్రపంచం ఒక సత్రం వంటిదని అందరూ ఒప్పుకుంటారు. కానీ వ్యవహారిక జీవితమునందు ఎన్నో బాదరబందీలు తగిలించుకొని వీని నుండి తమ బుద్ధిని ప్రయత్నించి కూడా మరలించుకొనలేరు. కానీ యోగి తన బుద్ధిని ఈ విశాల ప్రపంచమునందు తగులుకొననీయకుండా పరమపిత శివ పరమాత్మతో ఆత్మిక సంబంధమును కలిగి ఉండుటలో తన బుద్ధిని వినియోగిస్తాడు. అతడు ఎప్పటికప్పుడు తన సత్కర్మలు అనే పెట్టె, దివ్య గుణములు అనే బెడ్డింగ్ సర్దుకొని నిరంతరం తన స్వగ్రామమైన పరంధామమునకు పయనించుటకు తయారుగా ఉంటాడు. మూడవ శక్తి సహన శక్తి. చెట్టు రాళ్ళు రువ్విన వానికే మధుర ఫలములను ఇస్తుంది. యోగి కూడా అపకారికి ఉపకారం చేస్తూ వారి పట్ల సదా శుభభావన శుభకామన కలిగి ఉంటాడు. యోగం వలన లభించు నాలుగవ శక్తి ఇముడ్చుకొని శక్తి. యోగం వలన బుద్ధి విశాలమై మానవునకు గాంభీర్యత, మధుర ప్రవర్తన, మర్యాద స్వభావం అలవడుతుంది. కొద్దిపాటి విజయానికి పొంగిపోడు, ఎంతటి అవమానమునకైనా కృంగి కృషించడు. అతడు సముద్రం వలె తన ఉద్వేగమును చెలియలి కట్టను దాటనివ్వడు. సముద్రమును చూడండి, నదులన్నీ పొంగి ప్రవహిస్తాయి. అప్పుడు ఆ నీరంతా సముద్రంలోకి చేరుతుంది. కానీ సముద్ర ఉపరితలం మాత్రం సమానంగా ఉంటుంది. ఎప్పుడైనా వర్షాలు కురియని కాలంలో అప్పుడు కూడా సముద్రంలో ఒక నీరు తక్కువ అవదు. ఈ విధంగా యోగి ఇముడ్చుకునే శక్తిని కలిగి ఉండాలి. ఐదవ శక్తి గుణదోషములను పరిశీలించు శక్తి. కంసాలి బంగారం యొక్క నాణ్యతను గీటురాయిపై గీచి పరీక్షించినట్లు యోగి తన సాంగత్యంలోకి వచ్చిన వారి గుణదోషములను వెంటనే గ్రహించగలుగుతాడు. అతని ముందు వారిలోని సత్యాసత్యములు దాగవు. సదా జ్ఞానరత్నములు మాత్రం స్వీకరించి అజ్ఞానం అనే గుళకరాళ్లపై తన బుద్ధిని పోనివ్వడు. యోగికి లభించే ఆరవ శక్తి నిర్ణయ శక్తి. అతడు ఉచితానుచితములను వెంటనే గ్రహించగలుగుతాడు. వ్యర్థ సంకల్పములు, పరచింతన విడిచి ఎల్లప్పుడూ పరమాత్మ స్మృతిలో నిమగ్నమై ఉంటాడు. యోగాభ్యాసం చేత ఎదుర్కొని శక్తి లభిస్తుంది. మన కళ్ళ ముందు ఆత్మీయులు మరణించినప్పటికీ, తుఫాను వలె కుటుంబ సమస్యలు చుట్టుముట్టినప్పటికీ అతను ఏనాటికి చెలించడు. నిరంతరం ఆత్మ దీపం ప్రకాశిస్తూ ఉండగా ఇతరులకు జ్ఞాన ప్రకాశమును వ్యాపింపచేస్తాడు. ఎనిమిదవ శక్తి సహకార శక్తి. యోగి తన తనువు, మనస్సు, ధనములను ఈశ్వరీయ సేవలో ఉపయోగించటయే కాక ఇతరులకు కూడా సహకారం ఇస్తూ కలియుగం అనే విషయ వికారములో పర్వతమును లేవనెత్తుటకు తన పవిత్ర జీవితం అనే వేలునిచ్చి స్వర్గస్థాపన అనే అత్యున్నత కార్యంలో సహయోగి అవుతాడు. రాజయోగం ద్వారా స్వర్గప్రాప్తి. రాజయోగమును నిరంతరం అభ్యసించుట చేత అనేక శక్తులు లభిస్తాయి. వీటి సహాయంతో అతడు సంసారికములైన ఆటంకములను అవలేలగా దాటి ఆధ్యాత్మిక పదములో ముందుకు సాగిపోతాడు. ఈనాటి మానవులు అనేక రకాలైన రోగములు, దుఃఖాలు, చింతా చికాకులనే సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ ప్రపంచమే ఒక ఘోరమైన నరకము. ప్రతి జీవి దీని నుండి బయటపడి స్వర్గానికి చేరుకోవాలని కోరుకుంటుంది. కానీ నరకము నుండి స్వర్గానికి వెళ్ళే దారిలో ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము అతని మార్గమునకు అవరోధాన్ని కలిగిస్తాయి.
పురుషోత్తమ సంగమ యుగంలో జ్ఞానసాగరుడైన పరమపిత పరమాత్మ ప్రజాపిత బ్రహ్మ ద్వారా ప్రబోధించే రాజయోగమును ఆచరించుట చేత ఈ విషయ వికారములనే బలీయమైన శత్రువులను ఎదుర్కొనవచ్చును. చిత్రపటంలో చూపించినట్లు నరకము నుండి స్వర్గమునకు వెళ్ళే దారిలో మొదట కామ వికారమనే పదునైన గాజు పెంకులతో నిండి ఉండే ఎత్తైన గోడలను దాటాలి. దేహాభిమానం చేత భయభీతులైన మానవులు చాలామంది దీనిని దాటలేక ఆందోళనతో గాజు పెంకులపై పడి రక్తసిక్తులవుతారు. చెడు దృష్టి కలవారు ఈ గోడను దాటలేరు. కావున పవిత్ర దృష్టితో ఈ వికారములను జయించుట చాలా అవసరం. రెండవ భయంకరమైన విఘ్నం క్రోధమనే అగ్నిగోళం. కోపిష్టి మానవులు నిజానిజములను గ్రహించలేక ఈర్ష్య ద్వేషములకు లోనై ఆ జుగుప్సలోనే తాను తగలబడుతూ ఇతరులను కూడా దహింపచేస్తాడు. ఈ అవరోధమును దాటుటకు ఆత్మస్వధర్మమైన శాంత స్వరూపంలో ఉండుట చాలా అవసరం. లోభము మానవుని సత్య మార్గము నుండి తప్పించుటకు ఎదురు చూస్తూ ఉంటుంది. లోభికి ఏనాటికి మనశ్శాంతి ఉండదు. పరమాత్మపై మనసు సంలగ్నం కాదు. కావున స్వర్గప్రాప్తిని కోరుకునేవారు ధన కనకములకు దూరంగా ఉంటూ వాటి ఆకర్షణ కూడా జయించవలను. మోహము ఒక సాలెగూడు వంటిది. ఈ మోహపాశానికి లోనైన మానవుడు తన ధర్మమును సత్కర్మను మరిచి పురుషార్థం చేయలేడు. కావుననే గీతలో భగవంతుడు నష్టో మోహో స్మృతిర్లబ్ధః అని ఉపదేశించారు. దేహముతో పాటు దైహిక సంబంధాలన్నీ తెంచి ఒకే ఒక పరమపిత పరమాత్మునితో స్మృతిలో నిమగ్నుడై కర్తవ్య పాలన చేయమని భగవంతుని మహావాక్యము. మానవుడు మోహబంధన నుండి విముక్తి చెంది మాయాబంధనము నుండి కూడా విమోచనం చెంది స్వర్గంలో ప్రవేశించే అర్హత పొందుతాడు. అహంకారం మానవుని ప్రగతి పదానికి ఆటంకం కలిగించే పర్వతం వంటిది. అహంకారి ఏనాటికి పరమాత్మను సమీపించలేడు. అహంకారానికి లోబడిన వ్యక్తి ఉన్నత పర్వత శిఖరాల నుండి పతనమై నామరూపాలు లేకుండా చూర్ణం అవుతాడు. స్వర్గానికి వెళ్ళాలి అంటే అహంకారాన్ని కూడా జయించాలి. కావున ముఖ్యంగా విషయ వికారములను జయించిన స్త్రీ పురుషులే దేవతలై స్వర్గంలో ప్రవేశించగలరనే విషయం గుర్తుంచుకోవాలి. చనిపోయిన వారందరూ స్వర్గానికి వెళ్ళగలిగితే స్వర్గంలో చోటే ఉండేది కాదు. ఈనాడు భూలోకంలో అధిక జనాభా పెరిగేదే కాదు. మరణించిన వారి బంధువులు దుఃఖించవలసిన అవసరం ఉండేది కాదు. మనం ఇంతవరకు పరమపిత పరమాత్మ మానవ దేహంలోకి వచ్చి చెప్పిన జ్ఞానమును నేర్చుకున్నాము. బ్రహ్మకుమారిస్ 4 స్టెప్స్గా ఉంటుంది. మొదటిది జ్ఞానం. మనం ఏదైతే ఇప్పటివరకు నేర్చుకున్నామో అదే జ్ఞానము. రెండవది యోగము. నిరంతరం పరమాత్మని తలుచుకుంటూ యోగం చేయాలి. పనిలో ఉన్నప్పుడు కానీ, ఆహారం తీసుకునేటప్పుడు కానీ, నిద్రపోయేటప్పుడు కానీ నిరంతరం పరమాత్మని తలుచుకుంటూ యోగం చేయాలి. 3 ధారణ. మనం ఏవైతే రాజయోగి నియమాలు నేర్చుకున్నామో వాటన్నిటినీ మనం ధరించాలి. బ్రహ్మచర్యము, సాత్వికాహారము, సత్సంగము, దివ్య గుణములు ఏవైతే ఉన్నాయో అవి మనం ఆచరించాలి. 4వది సేవ. సేవ అనగా మనం ఏదైతే తెలుసుకున్నామో అది ఇతరులకు తెలియచేయాలి. ఎప్పుడైతే సేవ
బాగా చేస్తే అప్పుడు త్వరగా నరకము నుంచి విముక్తులమై స్వర్గానికి వెళతాము. ఇప్పుడు మనం మొదట చెప్పిన ప్రశ్నలకు సమాధానములు తెలుసుకుందాము. మొదటి ప్రశ్న, మానవుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఏమిటి? మానవుడు ఒక ఆత్మ. అతను పరంధామము నుంచి సాకార మనుష్యలోకమునకు వచ్చి ఒక దేహాన్ని తీసుకొని అందులో తన పాత్రను అభినయిస్తుంటాడు. మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం ఈ సంగమ యుగంలో నిరంతరం పరమాత్మునితో ఆత్మిక సంబంధం కలిగి ఉండి సత్యయుగంలో నారాయణుడి పదవిని పొందటమే మానవ జీవితం యొక్క పరమ లక్ష్యం. రెండవ ప్రశ్న, దేవుడు ఎవరు, అతని యొక్క కర్తవ్యం ఏమిటి? దేవుడు పరమపిత పరమాత్ముడు. ఆయన యొక్క దివ్య కర్తవ్యం ఎప్పుడైనా లోకంలో పాపం అధికంగా ఉన్నప్పుడు, అంటే లోకం పతితమైనప్పుడు లోకాన్ని పావనం చేయటమే భగవంతుడి యొక్క కర్తవ్యం. అనగా కలియుగం అనే నరకం నుంచి విముక్తుల్ని చేసి సత్యయుగాన్ని స్థాపించటమే భగవంతుడి యొక్క కర్తవ్యం. మూడో ప్రశ్న, స్వర్గం నరకం అంటే ఏమిటి? స్వర్గం అనగా సత్యయుగం త్రేతాయుగములను కలిపి స్వర్గము అంటారు. నరకం అనగా ద్వాపర కలియుగాల్ని నరకము అంటారు. 4 యుగములు కూడా ఇక్కడే, మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఏర్పడతాయి. స్వర్గానికి ఎలా వెళ్ళాలి అనేది మన 4వ ప్రశ్న. స్వర్గానికి వెళ్ళటానికి నిరంతరం మనం పరమాత్మతో ఆత్మిక సంబంధమును పెంచుకోవాలి. అలాగే నిరంతరం భగవంతుని స్మృతిలో ఉండాలి. అంతేకాకుండా మన రాజయోగపు నియమాలైన బ్రహ్మచర్యము పాటించాలి. రెండవ నియమమైన సాత్విక ఆహారమునే తీసుకోవాలి. మూడవ ముఖ్య నియమమైన సత్సంగము ఏర్పరుచుకోవాలి. ఎప్పుడూ కూడా దుర్జన సాంగత్యం చేయకూడదు. 4వ నియమమైన దివ్య గుణములను ఆచరించాలి. అనగా వినయము, సంతోషము, హర్షితముఖత, అనగా ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. గాంభీరత, అంతర్ముఖత, సహనశీలత అనే మొదలగు దివ్య గుణములను ఆచరించాలి. ఇంకా వివరముల కొరకు మీ దగ్గరలోని బ్రహ్మకుమారి సెంటర్ని సంప్రదించండి. ఓం శాంతి.